నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తల్లి పేరుతో మొక్క కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మామిడి మొక్కను నాటారు. తల్లి పేరుతో మొక్క కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తన తల్లి పేరుతో మామిడి మొక్కను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏక్ పేడ్ మా కే నామ్ అనే కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించి సెప్టెంబర్ 2024 నాటికి 80 కోట్ల మొక్కలను, మార్చి 2025 నాటికి 140 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఈరోజు 1,00,000 మొక్కలను నాటుతున్నామని ఆయన తెలిపారు. అమ్మ, మొక్క, భూమాత మూడింటి మధ్య సారూప్యత ఉంటుందని, అమ్మ కుటుంబం అంతటికీ బాధ్యతగా సంరక్షిస్తే పర్యావరణంలోని జీవరాశులన్నింటికీ మనుగడకు మొక్కలు కీలకమని, పర్యావరణం అంతటినీ ఓపికతో భరించేది భూమాత అని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛమైన గాలి కలుషితం కాకుండా స్వచ్ఛందంగా ఉండాలంటే ఖచ్చితంగా అధికంగా మొక్కలు నాటి భావి తరాలకు ప్రాణవాయువును అందించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ, ప్రభుత్వం కార్యాలయాల ఆవరణలోనూ, వీలైన ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ వారి తల్లుల పేరు మీద మొక్కలను నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటిన అనంతరం సంబంధిత ఫోటోలు మేరీ లైఫ్ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు కూడా అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడి అమర్నాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రజల్లో రక్తదానం, నేత్రదానం, అవయవదానంపై అవగాహన కల్పిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కర్నూలు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లోని శిల్పారామంలో జరిగిన చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ కేజీ గోవిందరెడ్డి ఇయర్ పురస్కారాన్ని నటుడు ఆర్కే సాగర్ నుంచి అందుకున్నారు. కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డిని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సత్కరించింది. చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ప్రజాసేవ చేసిన ప్రముఖులను సత్కరించారు. అందులో డాక్టర్ కేజీ గోవిందరెడ్డిని సినీ, టీవీ నటుడు ఆర్కే సాగర్ సత్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రజల్లో రక్తదానంపై, నేత్రదానంపై, అవయవదానంపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా చైర్మన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తున్నారని తెలిపారు. దీనితో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రికార్డు స్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించి అవసరమైన వారికి రక్తం అందించడంలో ఆయన అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. దీనితో పాటు తలసేమియా సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి నెల దాతల నుంచి రక్తం అందించడంలో డాక్టర్ కేజీ గోవిందరెడ్డి చూపిన చొరవ అందరికీ ఆదర్శప్రాయమని వివరించారు. 6 పదులు దాటిన వయసులో కూడా నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న డాక్టర్ కేజీ గోవిందరెడ్డి నేటి యువతకు నిజంగా స్ఫూర్తిదాయకమని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ కేజీ గోవిందరెడ్డి దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ చిరంజీవి స్ఫూర్తితో రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలు తొలగిపోయాయన్నారు. మెగాస్టార్ పిలుపుతో ప్రజలందరూ ముందుకు కదిలి రక్తదానం చేస్తున్నారన్నారు. చిరంజీవి రక్తదాన కార్యక్రమం చేపట్టక ముందు, తర్వాత అని చెప్పుకునే విధంగా ప్రజల్లో రక్తదానం పట్ల భారీ మార్పు వచ్చిందన్నారు. అదేవిధంగా చిరంజీవి అవయవదానం పట్ల కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. చిరంజీవి పిలుపుతో యువతతో పాటు చాలామంది అవయవదానం పట్ల ముందుకు కదిలారని డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తెలిపారు. తాను సైతం చిరంజీవి స్ఫూర్తితో రక్తదానం పట్ల, నేత్రదానంపై, అవయవదానంపై పనులు చేస్తున్నానన్నారు. ప్రస్తుతం అవయవదానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన రావాలని, అవయవాలు పాడైపోయి చనిపోయే వారికి అవయవాల మార్పిడి జరగాలని డాక్టర్ కేజీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. అదే క్రమంలో కోల్కతాలో అత్యాచారంతో మృతి చెందిన ట్రైనీ డాక్టర్ మౌమిత హత్యలో డ్రగ్స్ వాడకం కూడా కనపడిందన్నారు. ఈ డ్రగ్స్ వినియోగం అనేది యువతరాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా చిరంజీవి యువత ముందుకు కదిలారని ఆయన సూచించారు.
చిరంజీవి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. వారు చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే మీకు ఇంతకుముందే ఒక డాక్టర్ మాట్లాడుతూ 50 లక్షల యూనిట్ల బ్లడ్ని చిరంజీవి చారిటబుల్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇచ్చారనేది వరల్డ్ రికార్డ్ అనే విషయం మరీ మీకు చెప్తున్నాను. బ్లడ్ దొరకని పరిస్థితి 30 ఏళ్ల క్రితం ఉండేది ఈ దేశంలో. వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క నినాదంతో మొత్తం చిరంజీవి యువత ముందుకొచ్చి అపనమ్మకాలు, బ్లడ్ డొనేషన్ పట్ల ఉన్న అపనమ్మకాలు కానీ, మూఢనమ్మకాలు కానీ అన్నింటినీ పాల్గొని వారు ఈ దేశానికి రక్తం దొరికేటట్టు చేశారు. అదేవిధంగా నేత్రదానం కూడా ముందుకు తీసుకొచ్చారు. ఈ దేశంలో 25 లక్షల మంది గుడ్డివారు ఉన్నారు, చిన్నపిల్లలు. వారి కోసం నేత్రదానం నినాదం ముందుకు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా మాట్లాడారు అవయవదానం గురించి. అవయవదానం అనే విషయాన్ని చాలా ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఎందుకంటే అవయవదానం అనేది చాలా అవసరం. సంవత్సరం 3 లక్షల మంది చనిపోతున్నారు. ఇంతకుముందున జబ్బులు ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి, ఇప్పుడు వచ్చేవి క్రానిక్ డిసీజ్ వల్ల వస్తున్నాయి కదా. హార్ట్ ఫెయిల్యూర్ అయితేనేమి, లివర్ ఫెయిల్యూర్ అయితేనేమి, లంగ్స్ ఫెయిల్యూర్ అయితేనేమి, కిడ్నీ ఫెయిల్యూర్ అయితేనేమి, అదేవిధంగా డయాబెటీస్ వల్ల వచ్చే బాధలు ఇంతకుముందు ఒక డాక్టర్ చెప్పారు. మన దేశం 140 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో 30% మంది డయాబెటీస్ బాధ పడతారు. వారిలో 10% మంది కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. వాళ్ళ కిడ్నీ దొరకాలంటే అవయవదానం ఒకటే మార్గం. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ని మనం ప్రోత్సహించి వాళ్ళ ద్వారా అవయవదానం చేపిస్తే కానీ ఇవన్నీ జరగవు. దానికి ముందుకు వచ్చేది, దాన్ని ముందుకు తీసుకెళ్లేది చిరంజీవి గారు మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యనే ఒక డాక్టర్ కలకత్తాలో హీనంగా చంపబడింది, రేప్ చేయబడి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రధాన కారణం వచ్చి డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తుంది. యువత డ్రగ్స్ని చాలా ఎక్కువ ఆస్వాదిస్తుంది. డ్రగ్స్ వ్యతిరేకంగా చిరంజీవి యువత పోరాడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన జిల్లా ఎస్పీతో కలిసి మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఇసుక ఇతర అంశాలపై ఎస్పీ బిందు మాధవ్తో కలిసి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం గుడికంబాలి స్టాక్ పాయింట్ నుంచి ఇసుకను అందించడం జరుగుతోందన్నారు. ఇకపై సి-బెడగల్ మండలంలోని 5 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా ప్రజలకు ఇసుక అందుబాటులోకి రానుందన్నారు. ఈరోజే 5 డీసిల్టింగ్ పాయింట్లకు అనుమతులు వచ్చాయని, గురువారం నుండి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇసుక ధరను కూడా తగ్గించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో టన్ను ఇసుక ధర 335 రూపాయలు ఉండగా ప్రస్తుతం అందులో 9 రూపాయలు తగ్గించి టన్ను ఇసుక ధరను 326 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇసుక ఉచితంగానే ఇవ్వటం జరుగుతోందని, ఇసుక తవ్వకం, లోడింగ్, సీనరేజ్, జీఎస్టీలకు మాత్రమే 320 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ఇసుక ట్రాన్స్పోర్టేషన్కు చేసేందుకు వాహనాలకు ఎక్కువ ధరలకు చెల్లించకుండా వాహన ధరలతో మాట్లాడి రవాణా ధరలను ఫిక్స్ చేయటం జరిగిందన్నారు. ఈ ధరలకే రవాణా చేయాలని, అధిక ధరలతో ట్రాన్స్పోర్టు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి 20 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్కు 1400 రూపాయలు, 6 టైర్లు ఉన్న లారీకి 2000 రూపాయలు, 10 టైర్లు ఉన్న లారీకి 3600 రూపాయలు, 12 టైర్లు ఉన్న లారీకి 3840 రూపాయలు, 16 టైర్లు ఉన్న లారీకి 4480 రూపాయలు ధరను నిర్ణయించడం జరిగిందని, 20 కిలోమీటర్ల పైన ప్రతి కిలోమీటర్కు 8 రూపాయలను చెల్లించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. కొత్తగా నిర్ణయించిన ఇసుక ధరను, ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన వాహనాల ధరలను ప్రజలకు తెలిపే విధంగా ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 5 డీసిల్టింగ్ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని,
అందుకు సంబంధించిన లైవ్ ఫీడ్ ఆర్టీఓ, తహసీల్దార్లు, పోలీసు వారికి అందుబాటులోకి ఉంటుందన్నారు. ప్రతి చెక్పోస్టు వద్ద 5 శాఖలతో కూడిన అధికారులతో టీంలను కూడా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇప్పటి వరకు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన 5 టన్నుల ఇసుకను సీజ్ చేయటంతో పాటు 15 లక్షల రూపాయల పెనాల్టీ కూడా విధించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 11 నుండి న్యూ శాండ్ పాలసీ విధానం, ఆన్లైన్ బుకింగ్ వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అంతవరకు కర్నూలు గనుల శాఖ కార్యాలయంలో ఒక బుకింగ్ పాయింట్ను, సి బెళగల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న సచివాలయంలో ఒక బుకింగ్ పాయింట్ను ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు నేరుగా బుకింగ్ పాయింట్ వద్దకు వెళ్లి ఇసుకను బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. త్వరలో మరో 3 ఓపెన్ రీచ్లను ఓపెన్ చేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వాటికి పబ్లిక్ హియరింగ్, పర్యావరణ అనుమతులు రావటం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే వాటిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6042కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని, అదేవిధంగా మెయిల్ ద్వారా డిఎంజీఓ కర్నూలు శాండ్ complaints@yahoo.com కూడా ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుండి జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. బూత్ లెవెల్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్కు వెళ్తున్నారని, BLOలు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువ ఓటర్లు నమోదు చేసుకోవాలన్నా, మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 20వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు ఇంటింటికి పరిశీలన జరుగుతుందని, అక్టోబర్ 19 నుండి క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని, 2025వ సంవత్సరం జనవరి 6వ తేదీ నాడు ఓటర్ల తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని, అర్హులైన ఓటర్లు ఓటర్గా ఎన్రోల్ చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెట్టామని, ఇతర రాష్ట్రాల నుండి బస్సులలో గంజాయి సరఫరా కాకుండా ర్యాండమ్గా బస్సులను చెక్ చేయాలనే ఆదేశాలు కూడా జారీ చేయటం జరిగిందన్నారు. గంజాయి కేసులు పూర్తిగా లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, గనుల శాఖ డిడి రాజశేఖర్ పాల్గొన్నారు. సో ఈ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ మీటింగ్ ఈ రోజు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రీ శాండ్ పాలసీ తీసుకోవడం జరిగింది. సో దీని ప్రకారంగా మనము ఇప్పటిదాకా 335 రూపాయలకి మనం శాండ్ ఇవ్వడం జరిగింది. ఒకే ఒక గుడికంబాలి స్టాక్ యార్డ్ లోనే మొన్నటి దాకా ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక 5,000 టన్స్ దాకా అక్కడ ఉంది. సో అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు కొత్తగా 5 డీసిల్టేషన్ పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేసి ఈరోజు పర్మిషన్ మనకు వచ్చింది. ఈ 5 డీసిల్టేషన్ పాయింట్స్ కూడా సిబిఎల్గల్లో ఉన్నాయి మండలంలో. సో ఇక్కడ ఈ 5 డీసిల్టేషన్ పాయింట్స్ కి సంబంధించినటువంటి శాండ్ ఎగ్రివేషన్, శాండ్ లోడింగ్ అంతా కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గురువారం నుంచి వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్. ఇప్పుడు శాండ్ కి సంబంధించి ఆన్లైన్ సిస్టమ్ మనకి సెప్టెంబర్ 11 నుంచి న్యూ శాండ్ పాలసీ అండ్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ వస్తుంది. సో బిఫోర్ దట్ ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ మధ్య పీరియడ్ లో మనం బుకింగ్ పాయింట్స్ ఆఫ్లైన్ లో పెడుతున్నాం. ఈ బుకింగ్ పాయింట్స్ కర్నూలు మైన్స్ ఆఫీస్ లో ఒకటి ఉంటుంది. అలాగే సిబిఎల్గల్ మండల ఆఫీస్, మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర సచివాలయం పరిధిలో ఒక పెడుతున్నాం. ఇక్కడ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు బుక్ చేసుకుని అక్కడ వెహికల్ కూడా లిస్ట్ కూడా ఉంటుంది. ఆల్ వెహికల్ లిస్టులు కూడా డిటిసి గారు పబ్లిష్ చేస్తారు. అదే వెహికల్ లిస్ట్ కూడా అందరికీ అందుబాటులోకి తెస్తాం. సో ఈ వెహికల్ ఈ రేట్లతో వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. అలాగే శాండ్ కాస్ట్ పే చేసిన శాండ్ ఉన్నటువంటి అదర్ చార్జెస్ అయితే నాకు పే చేసిన తర్వాత ఆ స్టాక్ పాయింట్ వెళ్ళేసి అక్కడ లోడింగ్ చేసుకుని ఇసుకను ప్రజలు తీసుకెళ్ళవచ్చు. దీనిలో కన్విక్షన్ కూడా వచ్చేలాగా వాళ్ళు ఎలా అయినా అండర్ NDPS యాక్ట్ రిమాండ్ ఇస్ మినిమం ఫర్ 60 days. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ టర్మ్ ప్రొవిజన్. ఇది కాకుండా శిక్షలు కూడా అన్ని దోస్ ఆర్ ఆల్ 5 years or above sentences. సో అన్నిటిలోనూ కన్విక్షన్ వచ్చేలాగా కోఆర్డినేషన్ చేయడం కోసం దానికి కూడా టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. So we'll make sure that CM sir has instructed in the review that was conducted on 5th August that ganja must be eradicated
విత్ ఆబ్జెక్టివ్ టైం లైన్. ర్యాండమ్ గా ఎన్ని రోజుల్లో చేస్తామండి అని చెప్పకుండా ఆబ్జెక్టివ్ టైం లైన్ ఇవ్వండి అన్నారు. ఫరస్ వై సైడ్ సార్ ఇక్కడ ఇన్సిడెన్సెస్ తక్కువ కాబట్టి ఇన్ అన్ ఇయర్ మేబీ విల్ ట్రై టు మేక్ ద గాంజా ఎరాడికేషన్ ఏ పాసిబిలిటీ అండ్ కేసెస్ 0కి తీసుకొస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. వి ఆర్ వర్కింగ్. నేటి యువత మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అర్షద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి హర్షత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి హర్షత్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల వైపు నడిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా తీసుకుని ఆయన అభిమానులు నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగటం అభినందనీయమని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా మెగాస్టార్ స్థాయికి ఎదిగిన ఘనత ఒక్క చిరంజీవికే దక్కుతుందని తెలిపారు. సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనేసి ఇప్పటిదాకా మాకు సేవా కార్యక్రమాల్లో, అలాగే మనము మన కోసం కాకుండా ఇతరుల కోసం, సమాజం కోసం ఉపయోగపడాలి అనేసి మా మెగాస్టార్ బిగ్ బాస్ గారు చెప్పినటువంటి మార్గంలోనే ఇన్ని సంవత్సరాలుగా మెగా అభిమానులంగా మేము నడుస్తున్నాం. అలాగే ఆయన మా జనసేన పార్టీకి అందించినటువంటి తోడు నీడగా మెగాస్టార్ ఉన్నారు. అలాగే మెగా అభిమానులు కూడా జనసేన పార్టీ వెంట ఉన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని చేసుకోవడం అన్నది చాలా ఆనందనీయం. అలాగే ఆయన ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో చేసుకోవాలి. రాష్ట్రంలో కూడా వచ్చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నాకు అడగండి, నేను ముందు ఉంటాను అని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమను కూడా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేసి పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు ఆయన ఆయురారోగ్యాలతో, అలాగే ఆయన మాకు జనసేన పార్టీకి ప్రజల సంక్షేమానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఉపయోగపడాలనేసి ఈరోజు కర్నూలు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. నగరంలోని సుంకేసుల రహదారిలో 41B సర్వే నంబర్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ తెలిపారు. ఈ మేరకు అక్రమ భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. నగర శివారులోని సుంకేశ్వర రహదారిలో 41B సర్వే నెంబర్లో ఉన్న భూమిలో జరుగుతున్న భవన అక్రమ నిర్మాణాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి సునీల్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి భవన యజమానిని అడిగి తెలుసుకున్నారు. ఈ భవనానికి సంబంధించి నగరపాలక సంస్థ ద్వారా గాని కుడా ద్వారా ఎలాంటి అనుమతులు భవన యజమాని పొందలేదని తమ విచారణలో తేలిందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి సునీల్ తెలిపారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వక్ఫ్ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ భవనాన్ని కూల్చివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇమ్మీడియట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరిగాయో 41B అనే సర్వేలో దాన్ని కూల్చేయమని చెప్పేసి ఇమ్మీడియట్గా చెప్పారు. సో దాని మీద మేము ఫైల్ రన్ చేసాము. కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళిద్దరికీ. మళ్ళీ కాకపోతే ఏంటంటే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి ఈ సర్వే డీటెయిల్స్ పూర్తిగా క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ విషయంలో తీసుకున్న తర్వాత ముందుకి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ మీన్ వైల్లో ఒకసారి ఓనర్తో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ క్లియర్గా తెలుసుకున్నాము. అటు కుడా నుంచి కానీ, ఇటు మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ, కమిషన్ ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ బిల్డింగ్లు కడుతున్నారు. మనం ఇంకా లేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళిపోయి వీలైనంత తొందరలో డెమాలిషన్ కార్యక్రమాన్ని చేపట్టడానికి చూస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అంగళ్ల సంఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులపై
అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీని కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన అంగళ్ల సంఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు రేంజ్ డీఐజీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అంగళ్ల సంఘటనలో పోలీసులు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు బనాయించారన్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ప్రభుత్వం టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అంగళ్ళ దగ్గర రాళ్ళు కర్రలతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మా మీద దాడి చేయడం జరిగింది. మా నారా చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయడం జరిగింది. అప్పటికి పోలీస్ పాత్ర ప్రేక్షక పాత్ర అయింది. ఎందుకంటే అప్పటి డిఎస్పి కేశప్ప, సిఐ శివాంజనేయులు, ఎస్ఐ సుకుమార్ నలుగురికి ఇంటిమేట్ చేశాం. మేము ఎస్పీకి కూడా ఇంటిమేట్ చేశాం. అప్పుడు అందరూ ప్రేక్షక పాత్ర పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత 4వ తారీఖు కేసు అయితే 4వ తారీఖు దాడి జరిగినప్పుడు కేసు కట్టకుండా 8వ తారీఖు కేసు ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయడం జరిగింది. 96 మంది మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. దాంట్లో మొదటి ముద్దాయిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేర్చడం జరిగింది. అసలు ఎవరికి కూడా దెబ్బలు తగలలేదు వైసీపీ వాళ్లకు. అప్పటి అధికారులందరూ కూడా ప్రభుత్వ అధికారులు వాళ్లకు దెబ్బలు తగిలినట్టు నివేదికలు ఇచ్చారు. మేము ఇప్పుడు డీజీ గారిని, రవీంద్ర గారిని కలిసాము. ఎందుకంటే ఆర్ ప్రవీణ్ గారిని ఆ రోజు ఎవరైతే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ రోజు ఎంతో ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే గన్ను కేసు, ఆర్మ్స్ కేసు అన్నీ కట్టారు మా పైన. 60 రోజులు అరణ్యవాసంలో ఉన్నాం. ఏమంటే ఏమి చేయనటువంటి తప్పుకు ఆ రోజు ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడు మంత్రి కానీ ఎవడైనా కానీ వదిలిపెట్టకూడదని ఈరోజు వచ్చి కలవడం జరిగింది. మనోహర్ నాయుడు అనే అతనైతే వాళ్ళ పిల్లలతో పాటు అతను ఆర్మీకి సెలెక్ట్ అయ్యి ఉంటే వారణాసికి ఫ్యామిలీ మొత్తం వెళ్ళినారు. అతను అక్కడ లేనే లేదు. డేరంగల్ నారాయణ అనే అతను కూడా వాళ్ళ మామ అంత్యక్రియలలో ఉన్నారు. అలాంటి వ్యక్తులందరినీ తీసుకొని వచ్చి ప్రమేయం లేనటువంటి వాళ్ళని కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి సందర్శన కార్యక్రమంలో పాల్గొనటువంటి కార్యకర్తల్ని కూడా కేసులలో ఇరికించి బాధించడం జరిగింది. కాబట్టి మీరు మరొక మారు సదరు కేసుల విషయం విచారించి మా అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి డిఐజీ గారిని కలవడం జరిగింది. ఆ రోజు పోలీస్ శాఖలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు వైసీపీ కార్యకర్తల మాదిరి పనిచేసి మా తెలుగుదేశం నాయకులని రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, మానసికంగా చాలా దెబ్బ కొట్టారు. వాళ్ళపైన చర్యలు ఉండాలి. కొంతమంది కంప్లైంట్ ఇచ్చిన రోజు నాకేం దెబ్బలు లేవంటారు. వారం అయిన తర్వాత నాకు దెబ్బలు ఉన్నాయి, నాకు మైండ్ పనిచేయటం లేదు, బుర్ర కట్టిందని చెప్తారు. వాళ్ళకి డాక్టర్లు సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి జగన్ గారికి మేము చెప్పేది ఏమంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన డెవలప్మెంట్ అని చూస్తూ ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రజలపైనే దాచుకోవడం. కాబట్టి వీటన్నిటిపైన ఎంక్వైరీ చేయాలి. అవసరం అనుకుంటే ఈ కేసుల్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరిని కూడా ఖచ్చితంగా తీసేయాలని మా యొక్క విజ్ఞప్తి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు యువత నాయకులకు కార్పొరేషన్ పదవుల్లో న్యాయం జరుగుతుందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29వ తేదీ జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి 29వ తేదీ వరకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తెలిపారు. ఈ మేరకు నగరంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్, శ్రీరామ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంలో తెలుగు యువత నాయకులు ఎంతో శ్రమించి పనిచేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో తెలుగు యువత నాయకులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగు యువత నాయకులు పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి కార్పొరేషన్ పదవులను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ గుర్తిస్తుందని, వారికి న్యాయం జరుగుతుందని వివరించారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరూ నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో సరైన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన తెలిపారు. ఎన్నో కష్ట నష్టాలు వచ్చి జైల్లోకి పోయి కొంతమంది ఉద్యోగాలు కానీ ఇండ్లను కానీ వదిలిపెట్టేసి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళ సేవను మేము మర్చిపోము. అందులో భాగంగానే వాళ్ళ స్థాయిని బట్టి ఖచ్చితంగా రేపు అధికారంలో తెలుగు యువతను కూడా కలుపుకునే ఉద్దేశంలో లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరిని కానీ ఇద్దరిని కానీ రాష్ట్రంలో మనం రేపు ఇచ్చే కార్పొరేషన్లో ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత కల్పిస్తామనేదే మా పార్టీ యొక్క ఉద్దేశం. ఆ ఒక్క వ్యవస్థ కూడా లేదు. సెక్రటరీలో పోతే ఇట్లా ఏసీ ఆన్ చేస్తే ఏసీ పనిచేయదు, ఫ్యాన్ పనిచేయదు, బాత్రూంలో వాష్రూమ్లో పనిచేయదు. అటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొదలుపెట్టి గాడిలో పెడతా ఉన్నారు. మనతో పాటు ఉన్నటువంటి బీజేపీ, జనసేన వాళ్ళని కూడా కలుపుకొని కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ధర్మం ప్రకారం అందరిని కలుపుకొని మనం ముందు పోయి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు పాత్ర ఉండాలి అని కోరుకుంటున్నాం. ఈ నెల 29వ తేదీ జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. నేటి నుండి ఈ నెల 29వ తేదీ వరకు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, పోటీలకు దాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ పోటీలను నిర్వహించినట్లు వారు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. గెలుపొందిన వారికి ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో మొత్తం 14 ఈవెంట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజు కొన్ని ఈవెంట్ల ప్రకారము యోగా, సెపక్ తక్రా, అదేవిధంగా స్విమ్మింగ్, జిమ్నాస్టిక్, వాలీబాల్ తదితర అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించి 29వ తారీఖున ఆ రోజు వీరందరికీ కూడా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. అన్ని స్కూళ్ళు కూడా బాగా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళందరికీ 29వ తేదీన కలెక్టర్ గారి సమక్షంలో అందరికీ మెడల్స్, దాని షీల్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఫస్ట్ గేమ్ ఈరోజు జిమ్నాస్టిక్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా 13 ఈవెంట్లు ఉన్నాయి. సో ఈ అన్ని ఈవెంట్లలో పాల్గొనే చిన్నారులందరికీ ఆల్ ద బెస్ట్. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.